ఇంటి నిర్మాణంలో చాలా మందికి వచ్చే కామన్ డౌట్, సంపు ఎక్కడ ఉండాలి, వాస్తు ప్రకారం సంపు ఇంటికి ఏ దిక్కులో ఉంటే మంచిది వంటి సందేహాలకు వాస్తు నిపుణులు చెబుతున్న వివరాలు ఇప్పుడు మీకోసం. అసలు వాస్తు శాస్త్రంలో ముఖ్యమైనది పంచభూతాల సమతుల్యత. ఇక్కడ పంచభూతాల్లో ముఖ్యమైనటువంటి నీరు అనేటువంటిది ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఈశాన్యంలోనే సంపు ఉండాలి అని ఎందుకు అంటున్నాం? ఈశాన్యము, అధిపతి ఈశానుడు. ఈశానుడు అంటే ఆశుతోషుడు, అభయంకరుడు అయినటువంటి ఆ యొక్క మహాశివుడు ఎప్పుడైతే ఆ యొక్క జటాజూటంలో గంగా అమ్మవారిని గంగమ్మని ఎప్పుడైతే ఉంచుకున్నారో అక్కడ గంగమ్మ ఉండాలి. అంటే ఈశాన్య తత్వంలో గంగ ఉండి తీరవలసిందే. అంటే నీటి పారుదల ఉండాలి అనేటువంటిది మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే, ఏదైనా సంపు డిజైన్ చేసినప్పుడు, ఈశాన్యంలో డిజైన్ చేసినప్పుడు, అంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడే మనకు ప్రవేశ ద్వారం వస్తుంది కాబట్టి ఇక్కడ సంప్ అనేటువంటిది తీసుకున్నప్పుడు ఈ డయాగనల్ లైన్లో సంప్ అనేటువంటిది పడకూడదు. ఎప్పుడు కూడా ఈ యొక్క సంప్ అనేటువంటిది డయాగనల్ లైన్లో పడకూడదు. అయితే సహజ సిద్ధంగా డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ తూర్పు రాజవీధి ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో ఆ యొక్క సంపు పెట్టుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాం. ఎందుకు? ఇక్కడ ఈశాన్యంలోనే, తూర్పు ఈశాన్యంలోనే పెడితే ఇక్కడే గేట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వచ్చినప్పుడు ఈ యొక్క సంపును తొక్కుతూ ప్రవేశ ద్వారంలోకి వెళ్తారు. అదేవిధంగా ఉత్తర రాజవీధి అనుకోండి, ఇది ఉత్తరం తీసుకున్నాం అనుకోండి, ఇలా ఉత్తరం తీసుకున్నప్పుడు ఇక్కడ ఉత్తర ఈశాన్యం నుండి నడక అనేటువంటిది ఉండాలి కాబట్టి ఇది ఉచ్చస్థానం కాబట్టి ఇక్కడ సంప్ అనేటువంటిది ఉత్తర ఈశాన్యంలో డిజైన్ చేయకూడదు. ఎప్పుడు కూడా తూర్పు ఈశాన్యంలో మనం తీసుకునేటువంటి సెట్ బ్యాక్లోనే మనం ఆ సంప్ అనేటువంటిది ఉండాలి. మనం ఏది చేసినా కూడా ఈ యొక్క స్థల గర్భం నుండి 16 డైరెక్షన్లు తీసుకొని, ఇది నార్త్ ఫేసింగ్ అనుకుంటే, ఇది నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అనుకుంటే, ఇది నార్త్ ఈస్ట్ అనుకుంటే, అంటే ప్రతి 22 డిగ్రీల 50 నిమిషాలకి ఒక్కొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ఈశాన్యం జోన్లో మాత్రమే నీటి పారుదల అనేటువంటి విధి విధానం ఉండాలి అని వాస్తుశాస్త్రం చెప్తోంది. ఇక్కడ మాత్రమే నీటి పారుదల ఉండి ఇక్కడ నుండి ఎక్కడ తీసుకున్నా కూడా ఈ యొక్క నీరు అనేటువంటిది చివరికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ, లేకపోతే సంప్ కానీ, అంటే స్టోరేజ్ కానీ, లేకపోతే భూమిలోకి వెళ్ళేటువంటి ఆ యొక్క రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ ఈ యొక్క ఈశాన్యం పరిధిలో మాత్రమే తీసుకోవాలి.